ఈ లెన్స్ ని కట్ చేసినా కూడా స్టిల్ ఇట్ షుడ్ యాక్ట్ లైక్ కన్వర్జింగ్ లెన్స్. అంటే ఇమేజ్ మ్యాగ్నిఫై కావాలి. చూద్దాం. చూసిలా ఇక్కడ కూడా ఇమేజ్ మ్యాగ్నిఫై అయింది. దీని ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఈ వాటర్ బాల్ ని హాఫ్ గా కట్ చేస్తే ఒక సైడ్ ప్లేన్ సర్ఫేస్ అవుతుంది. ప్లేన్ సర్ఫేస్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ, ఇంకొక కర్వేచర్ అంతే ఉంటుంది. సో ఇప్పుడు ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ బి గెటింగ్ f = +6 సెంటీమీటర్స్. ఇంతకుముందు ఫోకల్ లెంత్ 3 సెంటీమీటర్స్ వచ్చింది, ఇప్పుడు +6. దాని మీనింగ్ ఏం లేదు, మీరు ఎప్పుడైతే లెన్స్ ని హాఫ్ గా కట్ చేసిలో దాని పవర్ కూడా హాఫ్ అయిపోతుంది. పవర్ హాఫ్ అయితే ఫోకల్ లెంత్ డబల్ అవ్వాలి, అంటే ఇక్కడ కన్వర్జ్ అవ్వాల్సింది ఇక్కడ కన్వర్జ్ అవుతుంది. బట్ స్టిల్ ఈ వాల్యూ ఇంకా పాజిటివే, అంటే ఆబ్జెక్ట్ క్లోజర్ గా ఉంటే స్టిల్ ఇట్ యాక్ట్స్ లైక్ అ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఒకవేళ రెండు సైడ్లు ప్లేన్ సర్ఫేసెస్ చేసినా అనుకోండి, ఇక్కడ రెండు సర్ఫేసెస్ ఫ్లాట్ గా ఉన్నాయి. ఇప్పుడు మీకు చేంజ్ ఇన్ సైజ్ అనేది ఏవి ఉండదు. ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ అనేవి ఇన్ఫినిటీ అయిపోతాయి. ఈ వాల్యూస్ కనుక మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫోకల్ లెంత్ ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఈ రేస్ అనేవి ఎక్కడో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దగ్గర కన్వర్జ్ అవ్వాలి. దాని మీనింగ్ ఏం లేదు, పవర్ ఆఫ్ ద లెన్స్ 0 అయింది. రిమెంబర్ వన్ థింగ్, ఈ ఫార్ములా అనేది థిన్ లెన్స్ కి మాత్రమే వర్క్ అవుతుంది, థిక్ లెన్స్ కి కాదు.